ప్రఖ్యాత రచయిత విజయేంద్ర ప్రసాద్ తాజాగా చేసిన వ్యాఖ్యలు సినీ సామాజిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. తన పూర్వీకుల కుల వివక్షపై బహిరంగంగానే మాట్లాడిన ఆయన, ఇలాంటి వంశంలో పుట్టానా అని సిగ్గుపడుతున్నా, క్షమించండి అంటూ భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. సౌత్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందిన విజయేంద్ర ప్రసాద్ ఎస్ఎస్ రాజమౌళి సినిమాలకు మాత్రమే కాకుండా అనేక బ్లాక్ బస్టర్ చిత్రాలకు కథను అందించారు. ముఖ్యంగా బాహుబలి, ద బిగినింగ్, RRR, అలాగే హిందీలో రూపొందిన బజరంగ్ భాయిజాన్ వంటి చిత్రాలతో దేశవ్యాప్తంగా ఖ్యాతి పొందారు. ఇటీవల ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ విజయేంద్ర ప్రసాద్ దళితుల పట్ల గతంలో జరిగిన అన్యాయాలపై తన మనసులోని బాధను వ్యక్తం చేశారు. తాను చదువుకునే రోజుల్లో దళిత కులానికి చెందిన ఓ స్నేహితుడు తనతో సమానంగా చదువులో మెరుగ్గా ఉండేవాడని, తన తండ్రికి కుల వివక్ష లేదని తెలిపారు. తాను కూడా ఎప్పుడూ అలాంటి భేదభావం ప్రదర్శించలేదని ఆయన స్పష్టం చేశారు. అయితే తమ తాతలు ముత్తాతల కాలంలో కుల వివక్ష తీవ్రంగా ఉండేదని, వారు చేసిన అన్యాయాలను తలుచుకుంటే తనకు తీవ్ర అవమాన భావన కలుగుతుందని అన్నారు. ఇలాంటి వంశంలో పుట్టానా అని సిగ్గుతో తలదించుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. వారి ఆస్తులు అనుభవిస్తున్నందుకు ఆ పాపంలో నాకు కూడా భాగం ఉంది అంటూ వినయంగా క్షమాపణ కోరారు. కుల వివక్ష వంటి సున్నితమైన అంశంపై ఇంత ఓపెన్ గా మాట్లాడినందుకు నెటిజన్లు ఆయనను ప్రశంసిస్తున్నారు. సమాజంలో సమానత్వం కోసం ఇటువంటి స్వయం విమర్శ అవసరమని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఎన్నాళ్ళించో నా మనసులో గూడు కట్టుకున్నటువంటి ఒక దాన్ని ఇప్పుడు నాకు అవకాశం వచ్చి మాట్లాడటం కోసం ఈ అవకాశాన్ని తీసుకుంటున్నాను. నేను మాది చాలా సంపన్న కుటుంబం అండి. నా క్లాస్మేట్ పేరు దుద్దే జాన్ ఫ్రెడరిక్ సుందర్రావు. వాళ్ళ అబ్బాయి నాతోనూ నాకన్నా కొంచెం సమానంగా బాగా చదివాడు కొన్నాడు. ఇద్దరు SSC పాస్ అయిన తర్వాత లైలా కాలేజీలో చేరాము. మా నాన్నగారు అబ్బాయికి ఆర్థిక సహాయం చేశారు. ఆ రూమ్మేట్గా పెట్టారు. అంటే మా నాన్నగారు మరణం లేదు. నాకు తెలిసి ఎప్పుడు నేను తప్పు చేయలేదు. కానీ నా తాతలు ముత్తాతలు వాళ్ళు నోటితో చెప్పలేటువంటి భయంకరమైన ఘోరాలు చేశారు మరణవిచ్చతతో. నోటితో కూడా అది తలుచుకున్నప్పుడు నా మనసు సిగ్గుతోటి అవమానంతో కుంగిపోతూ ఉంటుంది. ఇన్ని తప్పులు చేశారా, ఆ వంశంలో పుట్టానా? బట్ ఐ ఓన్ ఇట్. అయ్యే జీన్స్ నాకు ఉన్నాయి. వాళ్ళ ఆస్తులు నేను అనుభవిస్తున్నాను. ఆ పాపంలో కూడా నేను భాగస్వామిని. సో దాని గురించి మీ అందరి ముందు తల వంచి వినయంగా నమస్కరిస్తున్నాను. క్షమించండి, 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 క్షమించండి.